నిన్న మార్కెట్‌లో ఆల్మోస్ట్ అందరూ కూడా భయాలతో ఉన్నారండి. కానీ ఇవాళ సడెన్‌గా మార్కెట్‌లో బుల్లిష్ ట్రెండ్ ఎందుకొచ్చింది? ప్రతి ఒక్కళ్ళు కూడా వర్రీ అయిపోతున్నారు. ఇరాన్ గురించి, ఆయిల్ గురించి, యూఎస్ వడ్డీ రేట్ల గురించి, గ్లోబల్ అన్‌సర్టెనిటీ గురించి. కానీ ఇవాళ ఇండియా తాలూకా ఎకానమీ సడెన్‌గా ఏమైనా పెరిగిపోయిందా? లేదు. మరేం చేంజ్ అయింది? క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ మనకి సడెన్‌గా ఫాల్ అవుతున్నాయండి. అది కూడా షార్ప్‌గా. గడిచిన 3 నెలలుగా మనం యుద్ధం గురించి మాట్లాడుకున్నాం గానీ, ఇండైరెక్ట్‌గా క్రూడ్ గురించి అందరూ భయపడ్డాం. ఇప్పుడు ఆ క్రూడ్ కిందకి దిగిరావడంతో మార్కెట్‌లో పాజిటివిటీ కనిపిస్తుంది. ఇదొక్కటే రీజనా? కాదండి, ఇంకా ఉన్నాయి. ఇవాళ అనూహ్యంగా నిఫ్టీ 197 పాయింట్లు పెరిగిందండి. 1542 స్టాక్స్ పాజిటివ్‌గా ఉంటే 1463 స్టాక్స్ నెగెటివ్‌గా ఉన్నాయి. అంటే బుల్స్‌కి, బేర్స్‌కి ఫైట్ మాత్రం స్టిల్ ఇంకా పోటాపోటీగానే కనిపిస్తుంది. నిన్న బుల్స్ చాలా వెనకబడిపోయారు. కానీ ఇవాళ కాస్త ముందంజలో కనిపిస్తున్నారు. నా పోర్ట్ఫోలియో ఇవాళ 1% నెగెటివ్‌గా ఉందండి. ఇది షాకింగ్ న్యూస్. ఇవాళ ఇండెక్స్ లెవెల్‌లో చాలా బయింగ్ జరిగినట్టు కనిపిస్తోంది. ఇండెక్స్ తాలూకా హెవీ వెయిట్స్‌లో క్లియర్ మొమెంటం అయితే చూస్తున్నామండి. కానీ ఇది మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్టాక్స్‌లో ఇవాల్టికి కనబడలేదు. అయినా మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు నిఫ్టీ ఇండెక్స్ కన్నా మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్సే బాగా రికవర్ అయ్యాయండి. సో ఇవాళ నిఫ్టీ ఇండెక్స్‌లో కూడా మనకు మొమెంటం కనిపించింది అంటే ఇది ఖచ్చితంగా ఫర్దర్‌గా స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్స్‌లో కూడా ఫాలో ఆన్ అవుతుంది. అవ్వాలని ఆశిద్దాం. ఇక మార్కెట్లో మేజర్ ఇంపాక్ట్ ఉన్న విషయాలని చూద్దాం. అండ్ ఈ విషయాల గురించి మాట్లాడుకునే లోపు మీ పోర్ట్ఫోలియో వాళ్ళు ఎలా ఉంది? మీ పోర్ట్ఫోలియోలో పెరిగిన స్టాక్స్ ఏవి, తగ్గిన స్టాక్స్ ఏవి ఒకసారి కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి. సో ఇవాళ మార్కెట్లో ప్రధానంగా క్రూడ్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే క్రూడ్ కనుక తగ్గితే ఇన్ఫ్లేషన్ ప్రెషర్ తగ్గిపోతుంది, మన తలక ఇంపోర్ట్ బిల్ తగ్గిపోతుంది, కార్పొరేట్ మార్జిన్స్ పెరుగుతాయి, గవర్నమెంట్ తలక ఫినాన్సెస్ మెరుగుపడతాయి, ఓవరాల్ గా మన రూపీ మీద భారం తగ్గుతుందండి. అయితే బయటికి కనిపించే స్టోరీ ఇది ఒకటే, కానీ ఎవరు మాట్లాడిన ఇంకొక స్టోరీ ఉందండి. మనం కొంచెం డీప్ గా చూసుకున్నట్టయితే ఇవాళ మార్కెట్లో ర్యాలీ రావడానికి ఆయిల్ తగ్గింది, మార్కెట్ పెరిగిందని చెప్పుకోవడం కాదు. బాండ్ ఈల్డ్స్ కూల్ ఆఫ్ అయ్యాయండి. 10-year బాండ్ ఈల్డ్స్ మనకి కిందకు వస్తున్నాయి. ఈ బాండ్ ఈల్డ్స్ ఎందుకు ఇంపార్టెంట్, దీని గురించి ఎవరు ఎందుకు మాట్లాడట్లేదు అనేది మనం చాలాసార్లు చెప్పుకున్నాం. కానీ ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బాండ్ ఈల్డ్స్ ఎప్పుడు కూడా స్టాక్ మార్కెట్ తో గట్టిగా పోటీ పడుతుంటాయండి. బాండ్ ఈల్డ్స్ పెరిగితే మార్కెట్లు నెగిటివ్ గా ఉంటాయి. సో ఇప్పుడు బాండ్ ఈల్డ్స్ తగ్గుతున్నాయి కనుక ఖచ్చితంగా స్టాక్ మార్కెట్ పెరగడానికి అవకాశం ఉంటుందండి. ఒక్క మాటలో చెప్పాలి అంటే బాండ్ ఈల్డ్స్ పెరుగుతున్నాయి అంటే సేఫ్ రిటర్న్స్ ఎక్కువగా వస్తున్నట్టే. మరి స్టాక్ మార్కెట్ లో రిస్క్ ఎందుకు చేస్తారు? సో ఇప్పుడు బాండ్ ఈల్డ్స్ తగ్గుతుండడం వల్ల మళ్ళీ స్టాక్ మార్కెట్ లోకి పెట్టుబడులు వస్తున్నాయి. మరి బాండ్ ఈల్డ్స్ సడన్ గా ఎందుకు తగ్గిపోయాయి అంటే రీజన్ తెలియాలి కదా. మెయిన్ గా మనం చూసుకుంటే రీసెంట్ టైమ్స్ లో బ్యాంక్ స్టాక్స్ కొంతవరకు పర్వాలేదు అనిపిస్తున్నాయండి. ఐటీ స్టాక్స్ ఇవాళ ఎస్పెషల్లీ కొంత రికవరీ చూపించాయి. రియాలిటీ సెక్టార్ మనకు కొంతవరకు పెరుగుతుండడం గమనిస్తున్నాం. ఇవన్నీ కూడా బేసిక్ గా ఒక సిగ్నల్ ఇస్తాయండి. మేబీ వర్స్ట్ కేస్ సినారియో ఇక జరగకపోవచ్చు అనే నిర్ణయాన్ని మార్కెట్ అయితే స్వీకరిస్తున్నాయి. అండ్ అందులోకి ఎఫ్ఐఐ బయింగ్ మనకి రీసెంట్ గా కనిపిస్తుందండి. నిన్న మనకి ఆల్మోస్ట్ ఫ్లాట్ టు న్యూట్రల్ ఉన్నారు. ఐటీ స్టాక్స్ లో క్లియర్ గా బయింగ్ కనిపిస్తుంది ఇవాళ, ఎస్పెషల్లీ ఏషియన్ మార్కెట్స్. ఈవెన్ సౌత్ కొరియా కాస్పీ కూడా కొంతవరకు రికవర్ అవడం జరుగుతుంది. యుఎస్ కి ఇండియాకి మధ్యలో ట్రేడ్ డీల్ హోప్స్ అయితే పెరుగుతున్నాయి. ఎఫ్ఐఎస్ తాలూకా బయింగ్ దీనికి తోడవుతుండడం, రూపాయి కొంచెం స్ట్రాంగ్ అవుతుండడం, ఎస్పెషల్లీ లోవర్ క్రూడ్ ప్రైసెస్ నిజంగా మన మార్కెట్లకి చాలా మంచి ఊతమైతే ఇచ్చాయని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మార్కెట్లో కొన్ని ఎగ్జిస్టింగ్ స్టాక్స్ కి ఒక థ్రెట్ అయితే ఉన్నదండి. అది అమెజాన్ దగ్గర నుంచి వస్తుంది. స్విగ్గీ, ఎటర్నల్ ఈ 2 కంపెనీస్ కి ఒక వార్నింగ్ అయితే వచ్చింది. అమెజాన్ వాళ్ళు ఫుడ్ డెలివరీలోకి అయితే వస్తున్నారండి. ఇది హెడ్లైన్స్ ప్రకారం చూసుకుంటే అంత పెద్దదేం కాదేమో అనిపిస్తుంది. కానీ ఒకసారి ఆలోచించండి, ఈ కామర్స్ కాదండి, 1 day డెలివరీ కాదు, విత్ ఇన్ మినిట్స్ లో డెలివరీ చేస్తామనేలాగా మాట్లాడుతున్నారు. ఇప్పటికే స్విగ్గీ, ఎటర్నల్ బాగా పెట్టుబడి పెట్టి అలసిపోయండి. మార్జిన్స్ ఇప్పటికే తిన్గా ఉన్నాయి. ఇప్పుడు అమెజాన్ కూడా పోటీకి వచ్చింది అనుకోండి, చాలా అగ్రెసివ్ కాంపిటీషన్ అవుతుంది. యూజర్స్ కి ఇది చాలా అడ్వాంటేజే. కాకపోతే ఏంటి అంటే ప్రాఫిటబిలిటీ అనేది కంపెనీలకు బాగా తగ్గిపోతుందండి. ఇవాళ స్విగ్గీ, ఎటర్నల్ కాస్త కింద పడ్డాయి. ఇది ఇవాళ ఒక్కరోజు అయిపోదండి, నెక్స్ట్ కొన్ని సంవత్సరాల పాటు మధ్యలో పోటీ ఉంటుంది. ఎస్పెషల్లీ అమెజాన్ వాళ్ళు మేజర్ అన్ని సిటీస్ లోని 300 సిటీస్ వరకు కూడా టార్గెట్ చేస్తున్నారండి. ఈ స్టాక్స్ ఒకసారి ఫోకస్ చేయాలి మనం. కమింగ్ డేస్ లో మరింత ప్రాఫిట్ బుకింగ్ జరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇక ఇవాల్టి రోజు మొత్తంకి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ న్యూస్ అండి, అదే అదాని గ్రూప్ కంపెనీస్ తాలూకా 2 లక్షల కోట్ల పెట్టుబడులు అండి. ఇవాళ స్టాక్ ఏదో కొంత పాజిటివ్ గా ఉంది, లేదు అంటే మోర్గన్ స్టాన్లీ టార్గెట్ పెంచింది. ఇవన్నీ పక్కన పెడితే 2 లక్షల కోట్ల పవర్ క్యాపెక్స్ అయితే వీళ్ళు చేస్తున్నారండి. ఇంత ఎక్కువ ఎందుకు పెడుతున్నారు అంటే మేనేజ్మెంట్ వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తున్నారట. పవర్ డిమాండ్ ఫర్దర్ గా ఎక్స్ప్లోడ్ అవుతుందని, పెరుగుతుందనట్లే ఎక్స్ప్లోడ్ అవుతుందని చెప్తున్నారు. డేటా సెంటర్స్, మ్యానుఫ్యాక్చరింగ్, ఈవీ, ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎవ్రీథింగ్ మనకి ఎలక్ట్రిసిటీ కావాలట.
అండ్ ఇదే ఎలక్ట్రిసిటీ బేస్ చేసుకొని ప్రాక్స్ ఇన్వెస్టింగ్ కూడా మనం కవర్ చేస్తున్నామండి. వచ్చే శనివారం మనం మాట్లాడుకునే వీడియో చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. నాకు అవకాశం ఉంటే శనివారం వరకు కూడా వెయిట్ చేయనండి, ముందుగా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో రాబోతుంది. సో ఇప్పుడు అదాని 2 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నారండి. సో అందుకే పవర్ ఎకో సిస్టమ్ మొత్తం ఇవాళ రియాక్ట్ అయింది. సో ఇన్వెస్టర్లు అందరూ కూడా కేబుల్స్, ట్రాన్స్మిషన్స్, పవర్ ఎక్విప్మెంట్ స్టోరీస్ ఇలా రకరకాలుగా చెప్పుకుంటున్నారు. సో ఇది ఒక నెక్స్ట్ డెకేడల్ స్టోరీకి ఒక పెద్ద పునాది ఆల్రెడీ పడింది. ఆ పునాది మీద కన్స్ట్రక్షన్స్ చాలా స్పీడ్ గా జరగడానికి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టే న్యూస్ తో. ఇక టాటా మోటార్స్ గురించి మాట్లాడుకోవాలంటే బ్రోకరేజెస్ అందరూ కూడా ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారో తెలుసా? 40% కమర్షియల్ వెహికల్ మార్కెట్ షేర్ ని టాటా మోటార్స్ తీసుకుంటుంది అని చెప్తున్నారు. కేర్ఫుల్ గా ఒకసారి ఆలోచించండి. ఇండియా తలక ఎకానమీ పెరిగితే ఏవి పెరుగుతాయండి? ఫస్ట్ గూడ్స్, ట్రక్స్, లాజిస్టిక్స్, కన్స్ట్రక్షన్ వెహికల్స్, కమర్షియల్ వెహికల్స్ మనకి ఎక్కువ కనిపిస్తాయండి ఎకానమీ గ్రోత్ ఉంటే. అండ్ ఎకానమీ గ్రో అయిన తర్వాత ఆ డబ్బులు జనాల చేతుల్లోకి వచ్చిన తర్వాత అప్పుడు ప్యాసింజర్ వెహికల్స్ పెరుగుతాయి. సో ఇక్కడ కమర్షియల్ వెహికల్స్ గురించి చాలా మంది తక్కువ అంచనా వేస్తున్నారండి. ఎర్లీ సైన్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీని ట్రాక్ చేయాలి అంటే ఈ ప్యాసింజర్ వెహికల్స్ కాదు, ఓవరాల్ గా మనకి ఈ కమర్షియల్ వెహికల్స్ ని ఎకానమీలో ట్రాక్ చేస్తామండి. అందుకే టాటా మోటార్స్ తలక కమర్షియల్ వెహికల్ బిజినెస్ చాలా మంది తలక అటెన్షన్ ని అట్రాక్ట్ చేస్తుంది ఇప్పుడు. ఇక ఇవాళ ఐటీ స్టాక్స్ లో వస్తున్న బయింగ్ గురించి మాట్లాడుకోవాలండి. నేను జేపీ మోర్గన్ వాళ్ళు ఆల్మోస్ట్ భయపెట్టారండి. జేపీ మోర్గన్ ఇచ్చిన వార్నింగ్ ని ఇవాళ మార్కెట్ పూర్తిగా పట్టించుకోవడం మానేసాయి. ఎందుకంటే జేపీ మోర్గన్ వాళ్ళు ఏం చెప్పారు? ఏఐ క్లౌడ్ డిస్రప్ట్ అనేది ట్రెడిషనల్ ఐటీ సర్వీసెస్ ని ముంచేస్తుందని చెప్పారు. చాలా స్కేరీగా ఉన్నదండి స్టేట్మెంట్ అయితే మాత్రం. కానీ ఐటీ స్టాక్స్ ఇవాళ పెరిగాయి. కారణం ఏంటి? ఏ తలక రిస్క్ అయితే రియలే, కానీ ఎర్నింగ్స్ అనేవి స్టిల్ ఇంకా హోల్డింగ్ లో ఉన్నాయి. అంటే నియర్ టర్మ్ లో ఏ భయాల వల్ల రెవెన్యూస్ అంత వేరం పడిపోకపోవచ్చు అనే ఒక ఆలోచన మార్కెట్ లో క్రియేట్ అవుతుందండి. ఇక్కడ మీరు గమనిస్తే చూడండి, మార్కెట్ నెమ్మదిగా షిఫ్ట్ అయిపోతుంది. ఎంప్లాయీల గురించి పట్టించుకోవట్లేదు, ఐటీ కంపెనీస్ తలక రెవెన్యూస్ గురించి మాట్లాడుతున్నామండి. అంటే ఉద్యోగాలు పోయినా ఏ తలక ఏజెంట్స్ తో వర్క్ అయితే కంప్లీట్ అవుతుంది, రెవెన్యూస్ కూడా నిలబడతాయనేలాగా మనకి మార్కెట్ లో న్యూస్ వస్తుందండి. సో ఫ్యూచర్ రిస్క్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. కానీ మార్కెట్ లో బిహేవియర్ ఏమవుతుందండి? కంపెనీలు రెవెన్యూ సంపాదిస్తాయి లేదా దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాయి. ఇది మనం కాస్త కేర్ఫుల్ గా అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇక ఐఆర్ఎఫ్సి గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ ఈ స్టాక్ కొంత కింద పడిందండి. కారణం ఏంటంటే గవర్నమెంట్ ఆఫర్ ఫర్ సేల్ అనౌన్స్మెంట్ చేసింది. ఎప్పుడైతే లార్జ్ షేర్ హోల్డర్స్ మనకి ఇలాగా స్టేక్ సేల్ చేస్తుంటారో సప్లై పెరిగిపోతుంది మార్కెట్ లో, ఆటోమేటిక్ గా డిమాండ్ తగ్గి స్టాక్ ప్రైస్ కింద పడుతుంది. సో ఇవాళ స్టాక్ పడిపోయింది కనుక ఫండమెంటల్స్ ఏమైనా పాడైపోయాయని చెప్పి భయపడాల్సిన అవసరం లేదండి. జస్ట్ సప్లై సైడ్ రిస్క్ అంటారు దీన్ని. ఇవన్నీ నార్మల్ అయిపోతాయి కొన్ని రోజుల్లో. సో ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ అడుగుతానండి. ఇప్పుడు మనకి ఆయిల్ కింద పడిపోతుంది కదా, ఇంచుమించుగా అనుకోండి నెక్స్ట్ 6 నెలల నుంచి 12 నెలల పాటు 70 నుంచి 75 మధ్యలో ఉండిపోయింది అనుకోండి ఆయిల్ ప్రైసెస్. నెక్స్ట్ ఏ బిజినెస్ బాగా అట్రాక్ట్ అవుతుంది, బాగా లాభపడుతుంది సెక్టార్ లో అని చెప్పొచ్చు? ఎయిర్లైన్సా, పెయింట్ కంపెనీసా, కెమికల్ కంపెనీసా, ఓఎంసీసా, లాజిస్టిక్ కంపెనీసా, కన్స్యూమర్ కంపెనీసా? చూద్దాం దీనికి ఎంతమంది కరెక్ట్ గా ఆన్సర్ చేస్తారు అనేది. ఓకేనా? ఎందుకంటే ఇవాళ మార్కెట్ లో పాజిటివ్ గా ఉండడానికి గల రీజన్ క్రూడ్ అని చాలా మంది అంటున్నారు కదా. మరి ఆ క్రూడ్ వల్ల ఏ సెక్టార్ పెరుగుతుందో మనకు తెలియాలిగా. దీనికి కరెక్ట్ గా ఆన్సర్ చేసిన వాళ్ళకి ఇప్పుడు నేను ఇచ్చిన లిస్ట్ లో అన్నిటికన్నా ఎక్కువ లాభపడే ఒక ఆన్సర్ ఎవరైతే చెప్తారో వాళ్ళకి ఇప్పుడు మనకు వర్క్ షాప్ అవుతుంది కదండి, ఈ వర్క్ షాప్ లో ఫ్రీగా యాక్సెస్ అయితే ఇస్తానండి. నెక్స్ట్ మనం భారత్ డైనమిక్స్ గురించి మాట్లాడుకోవాలండి. వీళ్ళకి అప్రాక్స్ గా 1350 కోట్ల వర్త్ ఆఫ్ ఆర్డర్లు అయితే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ దగ్గర నుంచి రావడం జరిగింది. దీంట్లో భాగంగా స్పెషలైజ్డ్ డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ ని అలాగే కాంపోనెంట్స్ ని సప్లై చేయాల్సి ఉంటుంది. ఈ న్యూస్ ఇవాళ పెద్దగా బజ్ క్రియేట్ చేయలేదు, బట్ కంపల్సరీగా కాస్త పాజిటివ్ విషయం అండి ఇది. నెక్స్ట్ మనం ఓబెరాయ్ రియాలిటీ గురించి మాట్లాడుకోవాలండి. 10,000 కోట్ల రెవెన్యూ పొటెన్షియల్ ఉండే ఒక పెద్ద ప్రాజెక్ట్ అయితే వీళ్ళు చేపట్టబోతున్నారండి ముంబైలో. ఇది కంపెనీ తలక కోర్ మార్కెట్ ముంబై తర్వాత గుర్గావ్ లో చేస్తున్నారండి. దీనికి రెరా తలక అప్రూవల్ కూడా వచ్చింది. ఇది ఖచ్చితంగా ఈ స్టాక్ లో కొంత బజ్ అయితే క్రియేట్ చేస్తుంది. నెక్స్ట్ మనం హిందుస్థాన్ ఏరోనాటిక్స్ గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ ఈ స్టాక్ నెగిటివ్ గా ఉండడానికి ఒక ప్రధాన కారణం ఉందండి. వీళ్ళు జీఈ ఏరోస్పేస్ వాళ్ళతో నెగోషియేట్ చేస్తున్నారండి. జీఈ F414 ఇంజిన్స్ కోసం అయితే ఈ నెగోషియేషన్స్ జరుగుతున్నాయి. అండ్ ఈ నెగోషియేషన్స్ అన్ని కూడా ఆగిపోతున్నాయట. ఎందుకంటే జీఈ వాళ్ళు ఇనిషియల్ గా ఏదైతే ఎస్టిమేట్స్ చేశారో దానికన్నా 3x ప్రైస్ అయితే ఇంచుమించుగా అడుగుతున్నారట. దీనివల్ల ఏంటంటే కంప్లీట్ గా ఈ నెగోషియేషన్స్ ఫాలో అవుతుందని చెప్పి న్యూస్ వస్తుంది. యాక్చువల్ గా ఈ ఇంజిన్స్ ఏంటి అంటే ఇండియా తాలూకా అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్స్ కోసం అయితే యూజ్ చేద్దాం అనుకుంటున్నారండి. ఈ న్యూస్ ఖచ్చితంగా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ కొంత నెగిటివ్ విషయం. నెక్స్ట్ మనం ట్రెంట్ గురించి మాట్లాడుకోవాలండి. దీంట్లో మళ్ళీ మొమెంటం కనిపిస్తుందండి. గడిచిన 2-3 ఈవెంట్స్ గా మనం చూస్తున్నాం. అండ్ ఇప్పుడు మరొక ఇంపార్టెంట్ విషయం అయితే వచ్చిందండి. నెక్స్ట్ మీడియం టర్మ్ లో
సేమ్ స్టోర్ సేల్స్ గ్రోత్ SSSG అంటారు కదా, దీంట్లో ఎర్లీ డబుల్ డిజిట్ గ్రోత్ అయితే వీళ్ళు నమోదు చేస్తాము అని చెప్పి మళ్ళీ మాట్లాడుతున్నారు. మెయిన్ గా దీనికి ప్రధాన కారణం స్టోర్ ఎక్స్పాన్షన్ చేస్తారట వీళ్ళు. 50 వెస్ట్ సైడ్ యూనిట్స్ ని, 200 నుంచి 250 జూడియో స్టోర్స్ ని అండ్ 25 to 40 స్టార్ అవుట్లెట్స్ ని యాన్యువల్ గా వీళ్ళు స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు. ఇది మళ్ళీ స్టాక్ లో మూమెంటం క్రియేట్ అవ్వడానికి అవకాశం అయితే ఇస్తుంది. నెక్స్ట్ మనం మ్యాన్ ఇన్ఫ్రా కన్స్ట్రక్షన్ గురించి మాట్లాడుకోవాలండి. ఫస్ట్ ఈ కంపెనీ దగ్గర డైలీ చార్ట్ ఓపెన్ చేసి చూసి రీసెంట్ టైమ్స్ లో ఈ కంపెనీలో జరుగుతున్న వాల్యూమ్ యాక్టివిటీ చూడండి, కళ్ళు తిరుగుతాయి నిజంగానే. వీళ్ళు సౌత్ ముంబైలో ఒక ప్రాజెక్ట్ కి అయితే అప్రూవల్ తెచ్చుకున్నారండి. దీని తలక ఎస్టిమేటెడ్ గ్రాస్ డెవలప్మెంట్ వాల్యూ అప్రాక్స్ గా 2,000 కోట్లు ఉండొచ్చట. ఈ కంపెనీ తలక ఓవరాల్ మార్కెట్ క్యాపే 4,000 కోట్ల దగ్గరగా ఉందండి. అంటే ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ ఈ కంపెనీకి చాలా ప్రెస్టీజియస్ గాను, అలాగే స్టాక్ ప్రైస్ లో మంచి మూమెంటం ఇవ్వడానికి అవకాశం ఉండేదానిగా ఉంటుంది. మనం దీన్ని ట్రాక్ చేయాలి. నెక్స్ట్ మనం అదానీ ఎంటర్ప్రైజెస్ గురించి మాట్లాడుకోవాలండి. గౌతమ్ అదానీ గారు చాలా ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్స్ చేశారు, అందువల్ల ఈ స్టాక్ పెరుగుతుందండి. 10 గిగావాట్ ఆఫ్ న్యూక్లియర్ పవర్ కెపాసిటీని 2035 కల్లా వీళ్ళు అచీవ్ చేస్తామని చెప్తున్నారు. అలాగే పైపుడ్ న్యాచురల్ గ్యాస్ PNG ప్రాజెక్ట్స్ కూడా జియోపొలిటికల్ అన్సర్టెన్సీని దృష్టిలో ఉంచుకొని ఈ ప్రాజెక్టుని ర్యాంపప్ అయితే చేయబోతున్నారట. అండ్ అలాగే 3 మెగావాట్ డేటా సెంటర్ ప్లాట్ఫామ్ ని 2030 కల్లా తీసుకొస్తామని చెప్తున్నారు. మొత్తానికి ఏంటంటే వీళ్ళు పెట్టే పెట్టుబడుల సంఖ్య పెరుగుతోంది, వీళ్ళ దగ్గర టార్గెట్లు పెరుగుతున్నాయి, స్టాక్ ప్రైస్లు కూడా పెరుగుతాయండి ఫ్యూచర్ లో. కాకపోతే ఏంటంటే పేషెన్స్ గా మనం వెయిట్ చేయాలి. మార్కెట్ లో ఓన్లీ లాంగ్ టర్మ్ లోనే ఇలాంటివన్నీ మనం చూస్తామండి. ఈ న్యూస్ చూసి షార్ట్ టర్మ్ కి కొన్నారనుకోండి చాలా దెబ్బలు తగులుతాయి. ఇందాక మనం టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు మనం టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ గురించి మాట్లాడుకోవాలండి. 37,500 నుంచి 40,000 కోట్ల క్యాపెక్స్ అయితే వీళ్ళు చేపట్టబోతున్నారు. నెక్స్ట్ 5 years లో 45% వరకు వీళ్ళ కెపాసిటీని పెంచడానికి ట్రై చేస్తున్నారట. కొత్త మోడల్స్ ని తీసుకొస్తారట. డబుల్ డిజిట్ సేల్స్ ని FY31 కల్లా తీసుకొస్తాము అని చెప్తున్నారు. ఇదైతే చాలా పాజిటివ్ న్యూస్ అండి. మార్కెట్లు ఇప్పుడు పెద్దగా పట్టించుకో, ఎందుకంటే ఇది ఫ్యూచర్. ముందు పెట్టుబడులు పెట్టాలి, ఎక్స్పాన్షన్ జరగాలి, ప్రొడక్ట్స్ రావాలి, సేల్స్ అవ్వాలి, అప్పుడు సంగతి. బట్ ఒకటి మాత్రం గమనించాలి, స్టాక్ ప్రైస్ చూసి పడిపోతుంది అయ్యో అనుకుంటున్న వాళ్ళందరికీ కూడా ఇది గుడ్ న్యూస్ అవుతుందండి. నెక్స్ట్ మనం NLC ఇండియా గురించి మాట్లాడుకోవాలండి. NLC ఇండియా వాళ్ళు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తో ఒక MOU సైన్ చేస్తున్నారండి. దీంట్లో వీళ్ళు ఏంటి అంటే ఒక జాయింట్ వెంచర్ ఫామ్ చేసి రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ ని తమిళనాడులో ఎస్టాబ్లిష్ చేయబోతున్నారట. ఇది ఖచ్చితంగా కాస్త పాజిటివ్ విషయం అండి. ఇవాళైతే పెద్దగా బజ్ క్రియేట్ అవ్వలేదు, బట్ కమింగ్ డేస్ లో దీని విజిబిలిటీ మీద స్టాక్ ప్రైస్ లో కూడా మనం ఎఫెక్ట్ అయితే చూస్తాం. నెక్స్ట్ మనం హోనాసా కన్స్యూమర్ మామా ఎర్త్ గురించి మాట్లాడుకోవాలండి. ఇది కాస్త ఇంట్రెస్టింగ్ విషయం అండి. హోనాసా కన్స్యూమర్ యాక్చువల్ గా కాస్మెటిక్స్ ఇలాంటి పక్క ఉంది, కానీ వీళ్ళు ఫ్లూయెన్స్ ఫార్మా అని ఒక ఫార్మా కంపెనీని 135 కోట్లతో అక్వైర్ చేస్తున్నారండి. అందులో 58% స్టేక్ ని వీళ్ళు తీసుకుంటున్నారు. అంటే వీళ్ళ ప్రెజెన్స్ ని న్యూట్రాస్యూటికల్ సెగ్మెంట్స్ వైపు కూడా వెళ్తున్నారండి. ఎప్పుడైతే ఒక కంపెనీ ఇలాంటి టేక్ ఓవర్స్ ఎక్స్పాన్షన్స్ బిజినెస్ లో చేస్తుందో ఇనీషియల్ గా కాస్త నీజర్ రియాక్షన్స్ ఉన్నా ఒకవేళ సెట్ అయితే మాత్రం కంపెనీ తలక దశలు మారిపోయే పరిస్థితులు కనిపిస్తాయండి. ఖచ్చితంగా దీన్ని మనం జాగ్రత్తగా ట్రాక్ చేయాలి. ఎస్పెషల్లీ రీసెంట్ గా కంపెనీ ప్రాఫిట్లు ప్రకటించడం కానీ వాళ్ళ నంబర్స్ ఇంప్రూవ్ అవడం కానీ మనం చూస్తున్నాం నెమ్మదిగా. ఈ టైంలో ఇలాంటి న్యూస్ రావడం ఖచ్చితంగా మనం దీన్ని గుర్తుపెట్టుకోవాలి. సో నిన్న మనం ఏం చెప్పుకున్నామండి, నిఫ్టీ గురించి మాట్లాడుకోవాలి అంటే 24,000 దాటితేనే మన పరిస్థితి బాగుంటుంది అనుకున్నాం. ఇవాళ మళ్ళీ 24,000 అయితే వచ్చి కూర్చుందండి. సో మార్కెట్ లో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఓ రోజు పడిపోతే నెక్స్ట్ రోజు పెరిగిపోతుంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క న్యూస్ వస్తుంది, ఏంటి వస్తుందో కూడా మనం కనీసం గెస్ చేయలేని పరిస్థితులు మార్కెట్ లో ఉన్నాయి. బట్ ఓవరాల్ గా క్రూడ్ ప్రైసెస్ తగ్గుతూ ఉండటం, రూపీ కొంచెం స్ట్రాంగ్ అవ్వాలి. ఇంకా ఇవాళ కూడా కాస్త వీక్ గానే ఉంది, ఎందుకంటే డాలర్ కాస్త స్ట్రాంగ్ అవడం వల్ల అనుకోండి. బట్ మొత్తంగా ఏంటంటే ఈ పరిస్థితి ఇలా కొనసాగితే మార్కెట్లు ఫస్ట్ సస్టైన్ అవుతాయండి. అండ్ చాలా మంది భయపడుతున్నారు మార్కెట్ లో ఏం జరుగుతుంది, నెక్స్ట్ టైం అవుతుందని. ఒక మాట నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. నా దృష్టిలో నా పోర్ట్ఫోలియో రీసెంట్ గా రికవరీ చూసింది. మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ లో క్లియర్ గా బ్రేక్అవుట్స్ రావడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ టైంలో మనకి క్రూడ్ ఏమాత్రం సహకరించినా, ట్రంప్ నోరు కాస్త తగ్గించిన, ఇరాన్ ఓకే అన్న, ఏ చిన్న విషయంలో మనకి పాజిటివ్ ఉన్నా మార్కెట్లు పెరిగిపోవడానికే చూస్తున్నాయండి. ఇందులో ఎటువంటి డౌట్ లేదు. 3 నెలలుగా ఈ యుద్ధం విషయంలో నరకం చూసే స్టాక్స్ అన్ని కూడా నెమ్మదిగా రికవరీస్ చూసేస్తున్నాయి చాలా మట్టుకు. బట్ ఇప్పటికే పడుతున్న స్టాక్స్ ఉన్నాయనుకోండి పక్కన పెట్టండి. బట్ ఓవరాల్ గా ఎంటైర్ సెంటిమెంట్ ఈ యుద్ధాన్ని పక్కన పెట్టేలాగే కనిపించింది. ఇప్పుడు క్రూడ్ కనుక సహకరిస్తే మార్కెట్ లో అప్ ట్రెండ్ స్టార్ట్ అయిపోయినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇక రేపటికి మట్టుకు మనం గమనించాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ లెవెల్ గురించి మాట్లాడుకోవాలి అంటే ఇక్కడ పెద్దగా చెప్పడానికి కూడా అవకాశం లేదండి. 24,000 ఒక మేజర్
హారిజాంటల్ లెవెల్, సైకలాజికల్ లెవెల్ అండ్ ప్రీవియస్ గా మనం చాలా సార్లు ట్రాక్ చేసిన లెవెల్ కూడా. సో 24,000 మీద నుంటే పర్వాలేదండి, సెల్లింగ్ ప్రెషర్ వచ్చినా మనం తట్టుకోగలుగుతాం. బట్ 24,000 కన్నా కిందకు వస్తే మాత్రం నెమ్మదిగా సెల్లింగ్ ప్రెషర్ పెరిగే అవకాశం ఉంటుంది. బట్ దానికి తగ్గ గ్లోబల్ ఈవెంట్స్ కనుక మనకి తోడయ్యాయి అనుకోండి, అది ఫర్దర్ గా ప్రాఫిట్ బుకింగ్స్ వైపు కూడా దారి తీయచ్చు. చూద్దాం రేపటి నుంచి ఏం జరుగుతుందో మార్కెట్. ఎందుకంటే ఈ వీకెండ్ మనకి ఫ్రైడే మార్కెట్ ఉండదండి, సెలవు కనుక లాంగ్ వీకెండ్ వచ్చే ముందు చాలా మంది ప్రాఫిట్ బుక్ చేయడానికి ట్రై చేస్తుంటారు. చూద్దాం ఏం జరుగుతుందో. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుందంటే మీ ఫ్రెండ్స్, కొలీగ్స్ అందరికీ షేర్ చేయండి. ఈ హెల్ప్ చేస్తారని ఆశిస్తూ మరొక మంచి వీడియోతో కలుద్దామండి. ధన్యవాదాలు.